భగత్ సింగ్ భారత జాతి దాస్య విముక్తి కోసం బ్రిటిష్ అధికారులకి ఎదురొడ్డి పోరాడి అమరుడైన దేశాలి. భారతదేశ స్వాతంత్ర సమరంలో విప్లవాగ్నిని రగిల్చిన అద్వితీయ దేశభక్తుడు భగత్ సింగ్ ఈ దేశం గర్వించదగ వారసత్వ సంపద. కొంతమంది అతికుండగానే మరణిస్తారు, మరికొంతమంది మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. కొన్ని మరణాలు ఆ తదనంతరం జరిగే విముక్తి పోరాటాలకి ఊపిరులూదే విప్లవ గీతాలకి ఉద్యమ చరణాలుగా పరిమళిస్తాయి. భగత్ సింగ్ నేటికి రగులుతున్న ఉద్యమాలకి ఊపిరులదే ఒక విప్లవ అగ్నికణం. మాతృదేశ విముక్తికి తన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన అమర వీరుడు భగత్ సింగ్. ఈ దేశంలో పుట్టి సరిగ్గా 16 సంవత్సరాలైంది. అయినప్పటికీ ఆయన నేటికి కోట్లాది భారతీయుల గుండెల్లో జాతీయ సమైక్య స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నారు. భగత్ సింగ్ పేరు వినగానే ఎవరికైనా రోమాలు నిక్కబడుతుంది. స్వాతంత్రం సాధించడం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహావీరుడాయన. చిన్న వయసులో నుంచే స్వాతంత్రంపై మమకారం పెంచుకున్న భగత్ సింగ్ యువకుడిగా ఉండగానే దేశం కోసం ప్రాణాలు విడిచాడు. అందుకేనేమో చరిత్రలో ఆయనకు పేజీ ఏళ్లు గడిచినా ఆయన్ని మరవడానికి సాధ్యం కాని అభిమానాన్ని చిన్నతనంలోనే సంపాదించుకున్నాడు. భగత్ సింగ్ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లోని లియాల్పూర్ జిల్లా సమీపంలోని బంగా గ్రామంలో జన్మించాడు. అతను భారత స్వాతంత్ర సమరయోధుడు. అతను భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రభావతమైన విప్లవకారుల్లో ఒకరిగా పరిగణింపబడ్డారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRAలో చేరి విప్లవ కార్యకలాపాల్లో పాలు పంచుకునేవారు. ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడితో సహా బ్రిటిష్ సంస్థలపై అనేక విధ్వంస చర్యల్లో అతను పాల్గొన్నాడు. భగత్ సింగ్ను 23 సంవత్సరాల వయసులో లాహోర్ జైల్లో మార్చి 23, 1931న ఉరితీశారు. అతని జీవితకాలం తక్కువైనప్పటికీ భగత్ సింగ్ భారత స్వాతంత్ర పోరాటంలో శాశ్వత వారసత్వాన్ని మిగిల్చారు. భారతదేశంలో బ్రిటిష్ వలసవాదానికి ప్రతిఘటన యొక్క చిహ్నంగా మరియు అమరవీరుడుగా అతను చాలా మందిచే గౌరవింపబడ్డారు. అతని ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా కొత్త తరాల కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుంది. భగత్ సింగ్ ఆర్య సమాజ్ నుంచి తన స్కూలింగ్ పూర్తి చేశారు. 6 ఏళ్ల వయసు నుంచే స్వాతంత్ర భావాలను పుణికిపుచ్చుకున్నాడు భగత్ సింగ్. ఆయన 6 ఏళ్ల వయసులో నేలలో గడ్డి పరకలు నాటకం చూసిన ఓ వ్యక్తి ఏమి చేస్తున్నావు అని అడిగితే బ్రిటిషర్లను పారద్రోలడానికి తుపాకులు నాటుతున్నా అని సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచాడట. ఆయన 13వ ఏట జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతం కూడా ఆయనపై చాలా ప్రభావం చూపింది. ఆయన ఆ దుర్ఘటన జరిగిన భూమి వద్ద మట్టి తీసుకొచ్చి తిలకంగా దిద్దుకొని బ్రిటిషర్లను తరిమి కొడతానని శపథం చేశాడట. రష్యాలోని విప్లవ పోరాటాలకు ఆకర్షితుడైన భగత్ సింగ్ లెనిన్, మార్క్, ఎంగిల్స్ పుస్తకాలను ఎక్కువగా చదివేవాడు. భగత్ సింగ్ చదువరి మాత్రమే కాదు, గాయకుడు, కవి కూడా. ఆయన దేవుడిపై నమ్మకం లేదని, తానొక నాస్తికుడని చెబుతూ వ్యాసం కూడా రాశాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బాంబు వేసి లార్డ్ కర్జన్ను తుపాకీతో కాల్చగానే భగత్ సింగ్ జైలు పాలయ్యాడు. ఆ కేసులోనే ఆయనకు ఉరి తీయడం జరిగింది. ఉరి తీయడానికంటే ముందుగా బ్రిటిష్ అధికారులు మహాత్మా గాంధీని పర్మిషన్ అడగగా ఆయన భగత్ సింగ్ హింసకు పాల్పడ్డాడని, అతన్ని ఉరి తీయడం సరియే అని చెప్పాడు. ఒకవేళ ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పకుండా ఉండి ఉంటే భగత్ సింగ్ ఎంతో గొప్ప ఉద్యమ పోరాటం అయ్యేవాడు. ఇప్పటి వరకు చూస్తుంటే ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలవాలంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.